హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సావి ఫోన్ పెట్టి అడుగుతుంటే ఎక్కువ చేస్తున్నాడు తెల్ల పెయింటు డబ్బా అని అనుకొని ఫోన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఆకాష్ భూమి కాన్వర్జేషన్ మొత్తం ఉన్న వీడియోని తన మెయిల్లో సేవ్ చేసి ఫోన్లో బ్యాకప్ పెట్టి డిలీట్ చేస్తుంది. ఆకాష్ని కాలేజ్ నుండి 2 వారాల పాటు రెస్టిగేట్ చేయడంతో ఏం చేయాలని ఆలోచిస్తూ ఒకవైపు భూమి గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు. భూమి మధ్యాహ్నంకి మెలకు వచ్చి లేచి ఫోన్ చూస్తే 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వామ్మో ఇన్నా అని అనుకుని ఫ్రెష్ అయి కొంచెం అప్పుడు కాల్ చేస్తాను అని సావికి చెప్పి ఇంటికి వెళ్తుంది. హాల్లో కూర్చున్న బాలరాజు భూమిని చూసి భూమి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. భూమి వెళ్ళి పక్కన కూర్చొని చెప్పు నాన్న ఏంటి అని అడుగుతుంది. నువ్వు ఈ మధ్య నీలా ఉండడం లేదురా అని బాలరాజు అంటాడు. అలా అడుగు నాన్న అని వేద తన రూమ్లో నుండి వస్తూ అంటుంది. అక్క నువ్వు కూడానా? మీకు తెలుసు కదా నా వరుణ్ బావ లేకపోతే నేను డల్ అయిపోతాను అని, అందుకే ఈ మార్పు, అంతేకాని ఇంకేం లేదు అని భూమి అంటుంది. నువ్వు దిగులుగా ఉన్నట్టు కాదురా, బాధగా ఉన్నట్టు కూడా అనిపించింది అని బాలరాజు అంటాడు. రెండూ ఒకటే కదా నాన్న అని భూమి అంటుంది. బాలరాజు నవ్వి అలా అనిపిస్తాయి కానీ రెండు వేరు. మనకి నచ్చిన వాళ్ళు దూరం అయితే దిగులుంటుంది, ఎవరైనా మనసు నొప్పిస్తే బాధ కలుగుతుందిరా అని విడమరిచి చెప్తాడు. నాకు తెలుసు నాన్న, కానీ అదంతా మీకు చెప్పి బాధ పెట్టలేను అని భూమి మనసులో అనుకుంటుంది. అవును ఏంటి కాలేజ్ నుండి వచ్చేసావు అని వేద అడుగుతుంది. మా హరీష్ బావ గుర్తొచ్చి మాట్లాడదామని వచ్చానులే అని భూమి లేచి వెటకారంగా అంటుంది. బాలరాజు వేద నవ్వుకొని చూడు నాన్న ఇది ఎలా మాట్లాడుతుందో అని వేద అంటుంది. అరే నిజం, హరీష్ బావ ఎప్పుడొస్తాడట అని భూమి అడుగుతుంది. వెళ్ళి నెల దాటింది కదా, నెక్స్ట్ వీకెండ్ వస్తాను అన్నాడు అని వేద అంటుంది. వావ్ అక్క నిజమా అని భూమి ఎగ్జైట్ అవుతుంది. అవును అని వేద అంటుంది. నానా ఇంకేమైనా మాట్లాడాలా అని భూమి అడుగుతుంది. లేదురా అని బాలరాజు అంటాడు. సరే అయితే అక్క పద కాసేపు మనం మాట్లాడుకుందాం అని వేద చేయి పట్టుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తుంది భూమి. భూమి ఆకాష్కి వార్నింగ్ ఇచ్చిన తర్వాత నుండి ఆకాష్ అస్సలు భూమి జోలికి రాలేదు. అనుకున్నట్టే హరీష్ శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం పొద్దునకి ఊరికి చేరుకున్నాడు. హరీష్ని దారిలోనే చూసి భూమి పరుగున వెళ్ళి హత్తుకొని బావ వచ్చేసావా అని వదిలి చేయి పట్టుకొని పద పద అక్కకి రాత్రి నువ్వు వస్తున్నావని నిద్ర కూడా పట్టలేదు, తెగ సంతోషపడిపోతుంది అని భూమి అంటుంది. ముందు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు అని హరీష్ తలని పట్టుకొని ఊపుతూ అడుగుతాడు. నేనా రోజు ఆ మేడ మీద ఒక పెగ్గు వేసి రారా రాకుమారా రాజు సాన ఏలరా అని పాట పాడుకుంటూ మా ముద్దల బావ కోసం వెయిటింగ్ అని భూమి చెప్తుంది. హరీష్ తల మీద ఒక్కటేసి ఏంటి ఎవరైనా విరహ గీతాలు పాడతారు కానీ నువ్వు ఇలాంటి పాటలు పాడుకుంటున్నావా, అది కూడా పెగ్గు వేస్తూ, అసలు పెగ్ అంటే ఏంటో తెలుసా నీకు అని అంటాడు. భూమి తల మీద రుద్దుకుంటూ మరి ఇంత బాగున్న పిల్లని పట్టుకుని ఎలా ఉన్నావని అడుగుతావేంటి, భూమి నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు అని అడగాల్సింది పోయి అని మూతి తిప్పుతూ అంటుంది. హరీష్ నవ్వుతూ యాక్టివ్కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా నువ్వు అని అంటాడు. ఇక మా గురించి ఎందుకులే, అదిగో అటు చూడు మీ అమ్మ కాబోయే పెళ్ళాం ఎలా గుడ్లు మెటికరించి చూస్తున్నారు అని భూమి అంటుంది. హరీష్ ఇద్దరి వైపు చూసి నవ్వి అమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. బాగున్నారా అని ఎదురెళ్ళి బ్యాగ్ తీసుకుంటుంది సుప్రజ. అత్త అదిచ్చి నువ్వు వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, అలాగే టిఫిన్ కూడా చెయ్యి అని వేద బ్యాగ్ తీసుకుంటుంది. అలాగేనే అని సుప్రజ వెళ్తుంది. వేద బ్యాగ్ తీసుకొని హరీష్ రూమ్లోకి వెళ్తుంది పెట్టడానికి. హరీష్ వెళ్ళి నానా నానా అని అరుస్తాడు. నాన్న లేడ్రా పొలంకి వెళ్ళాడు అని సుప్రజ వంటగదిలో నుండి అరుస్తుంది. ఓ అవునా అని ఆకాష్ రూమ్లోకి వెళ్తాడు. ఆకాష్ నిద్రపోతూ ఉండడంతో ఆకాష్ అని పిలుస్తాడు. ఆకాష్ కళ్ళు తెరిచి అన్నయ్య ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు అని మత్తుగా అడుగుతాడు. బాగున్నారా నువ్వు అని హరీష్ అడుగుతాడు. బాగున్నాను అని ఆకాష్ అంటాడు. సరే పడుకో, ఫ్రెష్ అయ్యి వస్తాను అని హరీష్ అంటాడు. అలాగే అన్నయ్య అని ఆకాష్ పడుకుంటాడు. హరీష్ తన రూమ్లోకి వెళ్ళేసరికి భూమి బెడ్ మీద కూర్చొని ఉంది. వేద హరీష్ బ్యాగ్లో మాసిన బట్టలు తీస్తూ ఉంది. హరీష్ భూమిని వెళ్ళమని సైగ చేశాడు. భూమి నవ్వి తల ఊపుతూ కన్ను కొట్టి అక్క ఇప్పుడే వస్తా అని గెంతుతూ బయటికి వెళ్ళిపోతుంది. హరీష్ మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చి వెనుక నుండి వేదాన్ని హత్తుకుంటాడు. బావా అని ఉలిక్కిపడి వేద నవ్వుకొని వదులు బావా అని అంటుంది. ఏంటి ఏమైంది, నా మరదలు నాకు కాబోయే పెళ్ళాన్ని పట్టుకుంటే తప్పేంటి
అసలే నిన్ను బాగా మిస్ అయ్యాను అని హరీష్ అంటాడు. మరి రాగానే ఎలా ఉన్నావని కూడా అడగలేదే అని వేద మూతి తిప్పుతుంది. హరీష్ నవ్వి వేద బుగ్గ మీద ముద్దిచ్చి, నువ్వు నేను లేకుండా ఎలా ఉంటావో నాకు తెలీదా చెప్పు అని అంటాడు. వేద రవ్వంత ముద్దుకే మురిసిపోతూ, చెన్నై నీళ్లు బాగా వంట పట్టినట్టున్నాయిగా అని నవ్వుతుంది. అవునా అని హరీష్ నవ్వుతూ వేదాన్ని ముందుకు తిప్పుకొని అలాగే 2 నిమిషాలు పట్టుకుంటాడు. వేద కూడా చాలా మిస్ అయిందేమో కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉండిపోయింది. 2 నిమిషాలకి బావా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని వేద అంటుంది. అలాగే మేడం అని హరీష్ వేదాన్ని వదిలి టవల్ భుజాన వేసుకొని బయటికి వెళ్తాడు. ఇక ఆ తర్వాత హరీష్ అందరినీ పలకరించి అందరితో కలిసి టిఫిన్ చేసి చాలా కబుర్లలో పడిపోతాడు. ఆకాష్ మాత్రం కొంచెం దూరంగానే ఉన్నాడు అన్నింటికి అందరికీ. మధ్యాహ్నం కవిత హరీష్కి ఇష్టమైన వంటలు చేయడంతో అందరూ అక్కడే తింటూ ఉంటారు. హరీష్ ఆకాష్ని గమనించి, ఆకాష్ ఎందుకు చాలా డల్గా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. ఈ మధ్య వాడు అలాగే ఉంటున్నాడు అని సుప్రజ అంటుంది. ఏదైనా వెధవగాలి సోకిందేమో పెద్దమ్మ అని సావి ఆకాష్ని కోపంగా చూస్తూ అంటుంది. ఆకాష్ తింటున్న వాడల్లా సావి వైపు చూస్తాడు. సావి వెంటనే నవ్వుతూ, అదే అన్నయ్య, అమ్మ వాళ్ళు అంటుంటారుగా అందంగా ఉన్న వాళ్ళని గాలి సోకుతుంది అని, అదే అంటున్నా అని సావి అంటుంది. ఆకాష్ సైలెంట్ అయి, ఏం లేదన్నయ్య బానే ఉన్నాను అని అంటాడు. భూమి మాత్రం దించిన తల ఎత్తకుండా తిని లేచి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి భూమి ఒక్కటే మేడ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది. సావి వచ్చి పక్కన కూర్చొని, ఏంటి ఎక్కడున్నా అని అడుగుతుంది. ఏం లేదే, ఆకాష్ని చూస్తుంటే ఎందుకో తెలియదు గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అని భూమి అంటుంది. ఏం ఆలోచించకు, ప్రస్తుతానికి వాడు నీ జోలికి రాలేదు కదా, వస్తే అప్పటి సంగతి అని సావి అంటుంది. భూమి నవ్వుతూ అలాగే అని అంటుంది. అంతలో వరుణ్ కాల్ చేయడంతో భూమి లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఏంటి చీకట్లో కూర్చొనున్నావు అని వరుణ్ అడుగుతాడు. ఏం లేదు ఊరికే అని భూమి అంటుంది. ఊరికే కూర్చోవుగా, ఏంటి ఎవరు బాధ పెట్టారు నిన్ను అని వరుణ్ సూటిగా చూస్తూ అడుగుతాడు. అయ్యో బావా, బాధలోనే కాదు హ్యాపీలోనూ మేడ మీద కూర్చుంటానని తెలుసుగా అని భూమి అంటుంది. అయితే హ్యాపీ న్యూస్ ఏంటో అని వరుణ్ అడుగుతాడు. హరీష్ బావ వచ్చాడు, వీకెండ్ కదా అని భూమి అంటుంది. ఓ అని వరుణ్ అంటాడు. ఓ ఏంటి ఓ, అవునా ఎప్పుడొచ్చాడు అని అడగవా అని భూమి అంటుంది. అరే అన్నయ్య వస్తాడని నాకు ఎప్పుడో తెలుసు, నేను డే బై డే అన్నయ్యతో మాట్లాడుతూనే ఉన్నాగా అని వరుణ్ అంటాడు. నిజమా, అప్పుడైతే నువ్వు వస్తే బాగుండేది అని భూమి గొణుగుతుంది. వరుణ్ నవ్వుతూ, ఇదేం పక్కన ఉందా అని రావడానికి పోవడానికి డబ్బులు వేస్ట్, పైగా వీసా ప్రాబ్లమ్స్ అని అంటాడు. భూమి మూతి తిప్పుతూ, నాకు నీ మీద కోపం వచ్చింది, పోవడానికి 2 నిమిషాలు పడుతుంది, మర్యాదగా ఫోన్ సందీప్ అన్నయ్యకి ఇవ్వు అని అంటుంది. ఆళ్ళేడు జిమ్కి వెళ్ళాడు అని వరుణ్ అంటాడు. అబ్బో అని సావి అనుకుంటుంది. అలా మాటల్లో పడి ఎప్పటికో కాల్ పెట్టి కిందికి వెళ్ళేసరికి అందరూ పడుకొని ఉంటారు. భూమి సావి కూడా వెళ్ళి పడుకుంటారు. పక్క రోజు ఆదివారం కావడంతో హరీష్తో అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ వెళ్తే 1 రోజులు రాడని. రోజు కరిగిపోతూ ఉంటే వేదాకి బాధ మొదలైంది. హరీష్ సాయంత్రమే స్టార్ట్ అవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అందరికీ చెప్పి వేద కోసం వెళ్తాడు. వేద రూమ్లో ముభావంగా ఉండడం చూసి, అరే మా బంగారం ఎందుకు మొహం ముడుచుకొనుంది అంటూ చుట్టూ చేయేసి, వేద ఇటు చూడు అని అంటాడు. వేద హరీష్ వైపు చూస్తుంది. నేను మళ్ళీ రావడానికే వెళ్తున్నా, రోజులు గడిచిపోతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు, అప్పుడేగా మన పెళ్ళి జరిగేది అని హరీష్ అంటాడు. వేద చిన్న నవ్వు నవ్వి, అలాగే నువ్వు జాగ్రత్త, ఖచ్చితంగా మళ్ళీ త్వరగా రా బావా అని వేద అంటుంది. అలాగే అని హరీష్ భూమి నుదుటి మీద కిస్ చేస్తాడు. సరే బయట ఉంటాను అని హరీష్ వెళ్తుంటే వేద హరీష్ చేయి పట్టుకొని ఆపుతుంది. హరీష్ వెనక్కి తిరిగి ఏంటన్నట్టు చూస్తాడు. వేద దగ్గరికి వెళ్ళి హరీష్ మొహం పట్టుకొని వంచి నుదుటి మీద ముద్దిచ్చి మిస్ యూ అని చెప్తుంది. హరీష్ నవ్వి, మొదటిసారి ముద్దు పట్టావు, ఎలాంటి వాటి కోసమైనా వస్తాను అని అంటాడు. వేద భుజం మీద కొడుతూ పద అని అంటుంది. హరీష్ అందరికీ చెప్పి వెళ్ళిపోతాడు. కనీసం ఒక 6 నెలల పాటు పట్టించుకోకపోవడంతో ఆకాష్లో కొంతైనా మార్పు వచ్చిందని అనుకుంది భూమి. కానీ పగబట్టిన బాము కాటు వేసే వరకు నిద్రపోదని అప్పుడు భూమికి అర్థం కాలేదు. కాలేజ్లో ఉన్న సావి భూమికి క్లాస్ లేకపోవడంతో బయటకొస్తారు.
ఆకాష్ క్యాంటీన్ దగ్గర ఉండడంతో భూమి చూసి, సావి నేనొక్కసారి ఆకాష్ బావతో మాట్లాడాలి అని అంటుంది. ఇప్పుడు వాడితో ఏం పని అని సావి అడుగుతుంది. చెప్తాను అని భూమి ఆకాష్ వైపు వెళ్తుంది. సావి కూడా అడ్డుకోలేదు. భూమి ఆకాష్ దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. చెప్పు అని ఆకాష్ అంటాడు. సరిగ్గా 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత భూమి సావి దగ్గరికి వచ్చేస్తుంది. భూమి ఏం మాట్లాడావు అని సావి అడుగుతుంది. భూమి ఏం సమాధానం చెప్పకుండా క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటుంది. సావి కూడా భూమి పక్కన కూర్చొని ఏం మాట్లాడావో చెప్పవే అని అడుగుతుంది. అంతలో సార్ రావడంతో సావి సైలెంట్ అయిపోతుంది. క్లాస్ అయ్యే వరకు భూమి ఏం మాట్లాడిందో అని సావి టెన్షన్తో చచ్చిపోయింది. క్లాస్ కంప్లీట్ అయి అలా బెల్ రింగ్ అయిందో ఇలా సావి భూమి వైపు తిరిగి చెప్పవే ఏం మాట్లాడావు అని అడుగుతుంది. సావి ఇక మీద నాకు వాడికి మధ్యలో మాటలు కూడా ఉండవు అంతే అని భూమి అంటుంది. అసలేం జరిగిందో చెప్పమంటే మాటలు లేవు మునక్కాయ లేదు అంటావేంటి అని సావి మొహం ముడిచి అడుగుతుంది. భూమి సావి వైపు చూసి ఏం లేదు అని అంటుంది. ఇక భూమి చెప్పదని తెలిసి సావి ఊరుకుంది. కాలేజ్ అయ్యాక భూమి ఇంటికి వచ్చి నేరుగా తన రూమ్లోకి వెళ్ళి గడిపెట్టి పడుకొని చాలాసేపు ఏడ్చింది. దిండు కింద ఉన్న గణేష్ విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకొని దాన్ని చూస్తూ కూర్చుంది. వరుణ్ కాల్ చేయడంతో భూమి ఫోన్ వైపు చూసింది కానీ ఎత్తలేదు. వరుణ్ మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాడు. 4 మిస్డ్ కాల్స్ పడ్డాయి కానీ భూమి లిఫ్ట్ చేసి మాట్లాడాలి అనుకోలేదు. భూమి అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉండగా సావి దబదబా తలుపు తట్టింది. తలుపు ఎక్కువసేపు తీయకపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని తెలిసి భూమి లేచి తలుపు తీసింది. ఎంతసేపే తలుపు తీయడానికి అని సావి భూమి వైపు చూసి ఏడ్చావా అనబోయి హాల్లో బాలరాజుని చూసి రూమ్లోకి దూరి తలుపు పెట్టి భూమి ఏడ్చావా అని సావి అడుగుతుంది. భూమి సావిని హక్ చేసుకొని మళ్ళీ ఏడుస్తుంది. ఏయ్ ఏంటి ఇది, ఏడవకు, అసలేం జరిగింది, నేను కాలేజ్లో నుండే గమనిస్తున్నా, వాడేం కూశాడో చెప్పు నరికిస్తా అని సావి కోపంగా అంటుంది. భూమి సావిని వదిలి బెడ్ మీద కూర్చొని అది అని చెప్పబోయేలోపు వరుణ్ సావి సెల్కి మళ్ళీ కాల్ చేస్తాడు. వీడొకడు నువ్వు కాల్ లిఫ్ట్ చేయకపోతే నన్ను చంపేస్తున్నాడు అని సావి లిఫ్ట్ చేసి హలో అన్నయ్య, భూమి వాష్రూమ్లో ఉంది, 5 నిమిషాల్లో చేయిస్తానని చెప్తుంది. హో అవునా, సరే అని వరుణ్ పెట్టేస్తాడు. చూడు వీడు కనీసం ఏమే బాగున్నావా అని కూడా అడగడు అని సావి ఫోన్ పక్కన పెట్టి ఇప్పుడు చెప్పు ఏంటి, వాడేం మాట్లాడాడు అని అడుగుతుంది. భూమి కాలేజ్లో జరిగింది మొత్తం క్లియర్గా చెప్తుంది. సావి షాక్ అయి చచ్చు వెదవ, వాడి మొహం మీద యాసిడ్ పోయాలి, దరిద్రం వదిలిపోతుంది. అయినా దూరం నుండి చూస్తూనే ఉన్నా, మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఇవన్నీ మాట్లాడాడు. చూడు వాడి స్కిల్స్కి ఫిదా అవ్వాల్సిందే అని సావి అంటుంది. భూమి సైలెంట్గా కూర్చొని నేలని చూస్తూ ఉంది. అయినా వాడిని జోలికి రాడు కదా ఇక అని సావి అంటుంది. అని భూమి అంటుంది. ఇంకేంటి మరి, హ్యాపీగా వరుణ్ గడికి కాల్ చేసి మాట్లాడు, నా ప్రాణం తీస్తున్నాడు అని సావి అంటుంది. అలాగే అని భూమి అంటుంది. నువ్వు ఇలా ప్రతిదానికి అలాగే ఓకే అంటే వాడిని గొంతు విని ఏమైంది అందుకలా మాట్లాడుతున్నావు అంటూ విసిగిస్తాడు, ముందు చెప్తున్నా అని సావి అంటుంది. సరే బాగానే మాట్లాడుతానులే అని భూమి అంటుంది. ఇక ఆ రోజు నుండి ఆకాష్ భూమి వైపు కన్నెత్తి చూడలేదు. భూమి కూడా ఆకాష్ నిర్ణయానికి ప్రస్తుతానికి సంతోషించింది. తర్వాత 6 నెలలు ముందులా ఎంతో సంతోషంగా గడిచిపోయాయి. హలో వేద అని హరీష్ అంటాడు. చెప్పు బావా అని వేద అంటుంది. ఎంటెక్ అయిపోయింది కదా, మరి మన పెళ్ళి గురించి నీ నిర్ణయం ఏంటి అని హరీష్ అడుగుతాడు. ఇద్దరూ పెళ్లి గురించి ఒక నిర్ణయానికి వచ్చి సరే వేద, రేపు నేను వస్తున్నా కదా, అందరితో మాట్లాడతాను, అసలు పెళ్లి గురించి మాట్లాడడానికే నన్ను రమ్మని పిలిచారు అని హరీష్ అంటాడు. తెలుసు బావా, అత్తయ్య మామయ్య నాన్న అందరూ కూడా నన్ను పిలిచి అడిగారు, నేనే నువ్వు వచ్చాక మాట్లాడతామని చెప్పాను అని వేద అంటుంది. సరే నేను బయలుదేరుతున్నా, బాయ్ వేద అని హరీష్ అంటాడు. వేద కాల్ పెట్టేస్తుంది. తెల్లారికి వచ్చిన హరీష్ ఫ్రెష్ అయి ముందు భూమి దగ్గరికి వెళ్ళాడు. డోర్ వేసుండేసరికి మామ భూమి ఇంకా లెగలేదా అని హరీష్ అడుగుతాడు. భూమి హరీష్ వచ్చాడు అని బాలరాజు అరిచి ఈ మధ్య లేటుగా లేస్తుంది, పైగా సెలవులు కదా అల్లుడు అని అంటాడు. భూమి మత్తుగా తలుపు తీసి నవ్వుతూ హరీష్ని హక్ చేసుకొని ఎలా ఉన్నావు బావా అని అడుగుతుంది.
బాగున్నారా? నువ్వేంటి ఇలా వీక్గా అయిపోతున్నావు? వేద, భూమి కోసం టీ తీసుకొనిరా అని హరీష్ అంటాడు. హా బావ తెస్తున్నా అని వేద వంటగదిలో నుండి అరుస్తుంది. హరీష్ భూమి రూమ్లో కూర్చొని ఏంటి విశేషాలు అని అడుగుతాడు. ఏమున్నాయి బావా అని భూమి అంటుంది. నువ్వు ఫోన్లో బాగా మాట్లాడుతున్నా వీడియో కాల్లో మొహం చూస్తే ఎందుకు డల్గా ఉంటున్నావు? అదేంటో కనుక్కోమని చెప్పాడు వరుణ్ అని హరీష్ అంటాడు. నిజంగా బావా బావున్నా, అయినా నీకు తెలీదా వరుణ్ బావ లేకపోవడం వల్లే ఇలా ఉన్నాను అని భూమి అంటుంది. వేద తెచ్చిన టీ ఇద్దరూ తీసుకొని తాగుతూ సరేలే కొంచెం యాక్టివ్గా ఉండు, అచ్చం సంవత్సరం ముందు భూమిలా అని హరీష్ అంటాడు. అలాగే అని భూమి నీరసంగా అంటుంది. సరే నీకు హుషారు తెప్పించే విషయం ఒకటి చెప్పనా అని హరీష్ అంటాడు. వేద భూమి ఒకరినొకరు చూసుకొని ఏంటి బావా అని అడుగుతారు. వరుణ్ రావడానికి సంవత్సరం కాదు, ఇంకో 5 నెలలే ఉంది అని హరీష్ అంటాడు. ఏంటి నిజమా అని భూమి వేద వైపు చూసి అరుస్తుంది. నిజంగా అని వేద భూమి బుగ్గు పట్టుకొని చెప్తుంది. భూమి టీ పక్కన పెట్టి బెడ్కి ఎగురుతూ అరుస్తూ అబ్బా బావా ఎంత మంచి వార్త చెప్పావో అని ఆగి, అవును వరుణ్ బావ నాకెందుకు చెప్పలేదు అని నడుము మీద చేతులు పెట్టుకొని అడుగుతుంది. ఇప్పుడు కూడా ఈ విషయం వరుణ్ని అడగకు, వాడికి చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అని హరీష్ అంటాడు. హో అవునా, ఎంత మంచి వార్త, నాకైతే చాలా హ్యాపీగా ఉంది బావా అని భూమి నవ్వుతూ చెప్తుంది. ఇప్పుడు నిజమైన నవ్వు చూస్తున్నా, ఇలాగే నవ్వుతూ రోజులు లెక్క పెట్టుకో, వరుణ్ సరిగ్గా 5 నెలల్లో నీ ముందుంటాడు అని హరీష్ అంటాడు. అలాగే, అయితే నేను ఈ విషయం సావికి చెప్తాను అని భూమి అంటుంది. వద్దు, సావి వరుణ్ని మాటల్లో అడిగేస్తుంది అని హరీష్ అంటాడు. భూమి ఆలోచిస్తూ అలాగే బావా నేను ఫ్రెష్ అయ్యేస్తాను అని భూమి అంటుంది. హరీష్ లేచి పదవేద ఇక భూమి ఎప్పట్లా ఉంటుంది అని అంటాడు. అదే రోజు సాయంత్రం అందరూ బాలరాజు ఇంట్లో బయట వరండాలో కుర్చీలు మంచం వేసుకొని అందరూ కూర్చొని మాటల్లో హరీష్ వేద పెళ్లి సంవత్సరం ఆగి చేసుకుంటామన్నారు, మరిప్పుడు సంవత్సరం దాటింది అని సుందరం అంటాడు. నేను అడిగితే ఈరోజు మాట్లాడతానన్నాడు అని సుప్రజ అంటుంది. చెప్పు హరీష్, నీ మనసులో ఏముంది అని రఘు కూడా అంటాడు. బాబాయ్, నా నిర్ణయం మరో 5 నెలలు ఆగి పెళ్లి పెట్టుకుందాం. వేద నాకు తెలియంది కాదు కదా, ఇక నిశ్చితార్థం ఎందుకు, 5 నెలల తర్వాత మంచి ముహూర్తం చూడండి, మేము పెళ్లి చేసుకుంటాం అని హరీష్ అంటాడు. ఎందుకని 5 నెలలు అని బాలరాజు అడుగుతాడు. నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ పోస్ట్పోన్ అయింది, అందుకని మామ అని హరీష్ అంటాడు. నీ ఇష్టం అల్లుడు అని బాలరాజు అంటాడు. వేద, నువ్వేం మాట్లాడవేంటి అని సుప్రజ అంటుంది. పెద్దత్త నేను చెప్తాను అని భూమి ముందుకొచ్చి ఇప్పుడు నేను వేద అని అందరి వైపు చూసి బావ ఇష్టమే నా ఇష్టం అని సిగ్గుపడుతుంది. ఏయ్ ఉండవి నీ పని చెప్తా అని వేద భూమిని తరుముతుంది. భూమి పరిగెడుతూ హరీష్ని పట్టుకొని బావా కాపాడు అని అంటుంది. వేద, మన చిన్ని బంగారం కదా వదిలే, అయినా భూమి నీ డైలాగ్ సరిగ్గా చెప్పింది అని అంటాడు. బావా ఏంటి నువ్వు కూడా అని వేద అంటుంది. అందరూ నవ్వుతూ హరీష్ వేద నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఆ తర్వాత 5 నెలలు కూడా చాలా హ్యాపీగా గడిచిపోయాయి. భూమి సావి కాలేజ్కి వెళ్ళడం, వేద చదువు అయిపోవడంతో ఇంట్లో ఉంటూనే కవిత సుప్రజ నేర్పే పనులు అన్నీ నేర్చుకుంటూ ఉంది. వరుణ్ రాక కోసం భూమి ఆత్రంగానో లేక అతి ప్రేమతోనో చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంది. హరీష్ వేద పెళ్లికి ముహూర్తం కూడా ఖాయం చేసుకున్నారు. సరిగ్గా పెళ్లికి 15 రోజులు ఉంది అనగా హరీష్ లీవ్ పెట్టి హైదరాబాద్ నుండి ఊరికి వచ్చేస్తాడు. భూమి హరీష్ అన్నయ్య వచ్చాడు అని సావి చెప్పగానే నిద్ర మధ్యలో ఉలిక్కిపడి లేచి వచ్చేసాడా అని పరుగున లేచి పాచి మొహం వేసుకొని హరీష్ దగ్గరికి వెళ్తుంది. హరీష్ బెడ్ మీద బోర్లా పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. భూమి వెళ్ళి బెడ్ ఎక్కి హరీష్ మీద కూర్చొని రీ పెద్ద బావ వరుణ్ బావ ఎప్పుడొస్తాడు అని అడుగుతుంది. ఒసేయ్ 4 గంటలకు వచ్చాను, వాడు ఏసీ బస్ అని డొక్కు బస్ పెట్టాడు, నా కొళ్ళంతా పులిసిపోయింది, ప్లీజ్ దిగవే. అయినా నన్ను ఎలా ఉన్నావని అడగడం మానేసి వరుణ్ బావ అంటే నాకేం తెలుసు అని హరీష్ అంటాడు. రే పెద్ద బావ మళ్ళీ పడుకుందూలే, కావాలంటే వేదతో ఒళ్ళంతా తాయి మసాజ్ చేయిస్తాను, ముందు వరుణ్ బావ ఎప్పుడొస్తాడో చెప్పు అని భూమి అడుగుతుంది. హరీష్ కళ్ళు తెరిచి ముందు నా మీదలే అని అంటాడు. భూమి దిగి పక్కన కూర్చొని సీరియస్గా చూస్తుంది. ఏంటి నీ బాధ దేవుడా, ఇలాంటి మరిదల్ని నాకు వచ్చే జన్మలో ఇవ్వకు, నీకు దండం పెడతాను అని హరీష్ అంటాడు. భూమి ఉడుక్కుంటూ నేను పోతున్నాలే అని లేయబోతే హరీష్ నవ్వుతూ చేపట్టుకొని మా భూమి పాప బంగారం అని అంటాడు. నన్ను వచ్చే జన్మలో మరదలుగా వద్దు అని చెప్పేశావుగా, నేను పోతా ఇంకా అని భూమి అంటుంది. మరదలుగా వద్దు అన్నాను కానీ కూతురుగా వద్దు అనలేదుగా అని హరీష్ అంటాడు. అంటే నేను నీ కూతురుగా పుట్టాలా అని భూమి అడుగుతుంది.
వేద నాకు భార్యలానే పుట్టాలి, నువ్వు మాత్రం కూతురుగా పుట్టవే, ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటా అని హరీష్ అంటాడు. కుదరదు, అప్పుడు వరుణ్ బావ ఎవరినో చేసుకుంటే నేనేమైపోవాలి అని భూమి అంటుంది. అంటే అక్కడ కూడా నీకు వరుణ్ గోలేనా అని హరీష్ తలకొట్టుకుంటాడు. అబ్బా బావా, ముందు వరుణ్ బావ ఎప్పుడొస్తాడో చెప్పు అని భూమి అంటుంది. చెప్తే నాకేంటి అని హరీష్ కళ్ళెగరేస్తాడు. ఏం కావాలో చెప్పు, 500 మాత్రం దాటకూడదు చెప్తున్నా అని భూమి అంటుంది. ఒసే తిక్కదానా, నాకు డబ్బుతో పని లేదు, కానీ నేను చెప్పినప్పుడు మీ అక్కతో నాకు పప్పి పెట్టించు అని హరీష్ అడుగుతాడు. పప్పీనా అంటే అని భూమి అంటుంది. కిస్, ముద్దు అని హరీష్ అంటాడు. దేవుడా, ఈ పెద్ద బావని అని భూమి అరిచి సరే చెప్పి తగలడు అని అంటుంది. 2 రోజుల్లో నీ ముందుంటాడు అని హరీష్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.